హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు ఎప్పటిలాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. అండ్ ఈరోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ గ్యాస్, అబ్బాయిల్ని ఏదో తప్పుగా అనాలని అయితే కాదు నా ఉద్దేశం. ఏంటి అంటే, కొంతమంది అబ్బాయిల బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ చాలామంది ఆడవాళ్ళతో అంటే వాళ్ళ పైన ఇష్టం పెంచుకోవడం కానీ, యాక్చువల్లీ ఇది మన ఇష్టం అని ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అదొక రకమైన లస్ట్ అనమాట. చాలామంది గర్ల్స్‌తో మల్టిపుల్ ఎఫైర్స్, రిలేషన్స్ చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బట్ విషయం ఏమిటి అంటే, వాళ్ళల్లో పాజిటివిటీ ఉంది, వాళ్ళల్లోనే నెగటివిటీ కూడా ఉంది అనమాట. అండ్ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. అదేంటి కూడా నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ నార్మల్‌గా ఏంటంటే, కొంతమంది అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక అమ్మాయి మంచిగా, అందంగా కనిపించింది అంటే డెఫినెట్లీ అరే వాళ్ళతో మాట్లాడితే బాగుండు, వాళ్ళతో కనెక్ట్ అయిపోతే బాగుండు, వాళ్ళతో కొంచెం బాగుంటే అంటే ఇలాంటి ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట. ఏదో సంథింగ్ వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో టైం గడపాలనో, లేకపోతే వాళ్ళతో ఫిజికల్ అవ్వాలనో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ ఏదో వాళ్ళలో ఏదో ఒకటి నచ్చితే, వాళ్ళ హెయిర్ బాగుందనో, ఐస్ బాగుందనో, డ్రెస్ బాగుందనో, మొత్తానికి టోటల్గా వాళ్ళు బాగున్నారనో, దానివల్ల ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట. అది వన్స్ ఒకరితో ఆగితే ఓకే, కానీ బట్ వీళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గర్ల్ కనిపించారు అనుకోండి, వాళ్ళు కూడా సేమ్ అదే ఫీలింగ్తో చూస్తుంటారనమాట. ఇంకొకరు అలానే చాలామంది అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే, ఒక లస్ట్‌తో అంతమంది అమ్మాయిలతో అలాంటివి ఊహించుకుంటూ ఉన్నప్పుడు, కానీ ఒక అమ్మాయి దగ్గర మాత్రం డెఫినెట్లీ వాళ్ళు లవ్ చూపిస్తారు. అండ్ వాళ్ళు ఎంతమందితో ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్నా కూడాను, ఒక అమ్మాయి దగ్గర వాళ్ళ జీవితం ఆగిపోతుంది. వాళ్ళని మాత్రం ప్రాణం పోయినా వదిలిపెట్టరు. వాళ్ళు ఎన్నో రిలేషన్స్ మెయింటైన్ చేసుకున్నా కూడాను, ఎవరినైతే ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తూ ఆగిపోతారో, వాళ్ళ పైన చాలా ఇష్టం పెంచుకుంటారు అనమాట. ఎంత ఇష్టం అంటే, వాళ్ళ కోసం మళ్ళీ వీళ్ళేం మారరు. ఐ థింక్ నువ్వు ఇలా ఉండు, అలా మారిపో అని చెప్పినా ఏం మారరు. వీళ్ళ పద్ధతి వీళ్ళలో వెళ్తూనే ఉంటారు కానీ, బట్ ఆ అమ్మాయి మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారనమాట. అది కూడా లవ్ అని మనం ఒప్పుకోవచ్చు. కానీ ఇలా చాలామంది అమ్మాయిలతో అట్రాక్ట్ అవుతూ ఒక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తారు కొంతమంది అబ్బాయిలు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళలో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. ఐ మీన్ ఎంతమందిని చూసినా, ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందితో బ్యాడ్‌గా బిహేవ్ చేసినా కూడాను, సో ఈ ఒక అమ్మాయిని మాత్రం మనసులో ముద్రించుకొని ఉండిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ మనసులో ముద్రించుకున్న అమ్మాయి వన్స్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందంటే మాత్రం, వీళ్ళు ప్రాణం తీసుకోవటానికి కూడా వెనకడుగు వేయరు అనమాట. సో అంత ఇష్టం పెంచుకుంటారు. వాళ్ళు మాట్లాడకపోతే చచ్చిపోవాలి అనే థాట్స్ కూడా కొంతమందిలో వస్తూ ఉంటాయి. వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ గురించి ఎవరికైనా తెలిసినా కూడా అనిపిస్తూ ఉంటుంది. "నువ్వు ఇలా రాంగ్‌గా ఉంటున్నావు కదరా! ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, నువ్వు బ్యాడ్‌గా. కానీ అలాంటిది నువ్వు ఒక అమ్మాయి దగ్గర ఎందుకు ఇలా అయిపోతున్నావు" అని చెప్పేసి కూడా నార్మల్‌గా క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇలాంటి నేను మాట్లాడుతున్న సింటమ్స్ ఏ అబ్బాయిలైనా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో, అలా ఒకరిని ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోవడమో, మోసం చేయడమో, చీట్ చేయడమో చేసిందంటే మాత్రం వీళ్ళు అస్సలు భరించలేరు అనమాట. చాలా వీక్ అయిపోతారు. లైఫ్‌ని చాలా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ కానీ గాయ్స్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం వల్ల ఏదో అప్పటికప్పుడు ప్రెజెంట్ ఏదో హ్యాపీ వస్తుందని చాలామంది అపోహ అనమాట. అనుకుంటారు. ఏదో కొద్దిసేపు హ్యాపీగా ఉంటాము. అక్కడ ఆ లైన్‌లోనే మీకు అర్థమైపోతుంది. కొద్దిసేపు హ్యాపీనెస్ మాత్రమే అని. జీవితాంతం కాదు అని మీకు అక్కడ ఈజీగా అర్థమైపోవాలనమాట. సో, అదేదో కొద్దిసేపు మనం హ్యాపీగా వాళ్ళతో ఉంటే చాలులే అని అనుకుంటున్నారు. కానీ అది సగం సగమే అనమాట. అంటే టెంపరరీ మాత్రమే అది. జీవితాంతం హ్యాపీనెస్ కాదది. లైఫ్ లాంగ్ ఏం హ్యాపీ ఉండదు అది. సో, ఇంకొకటేందంటే, ఇలా చేయటం వల్ల మీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోతుంది. అది మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో పడిపోతుంది, బయట సొసైటీలో పడిపోతుంది. ఇలా మల్టిపుల్ రిలేషన్స్ చాలా మెయింటైన్ చేస్తారు, అలా ఇలా అని చెప్పేసి. అంత బ్యాడ్ నేమ్ అనేది మీకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సరే, కొద్దిసేపు ఈ బ్యాడ్ నేమ్ గురించి మీరు పక్కన పెట్టేసినా కూడాను, మీరు ఎక్కువ మందితో ఇలాంటివి మెయింటైన్ చేయటం వల్ల తెలియని రోగాలను కూడా తెచ్చుకున్న వాళ్ళవుతారు. కొన్ని రోగాలకు మందులున్నాయి, కానీ కొన్ని రోగాలకు మందులు లేవు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. సో, ఏదో వాళ్ళ పైన ఇష్టం కలిగిందో, ఇంకేదో వ్యామోహం కలిగిందో అని మీరు కొన్ని
నెగెటివ్ పనులు చేశారు అనుకోండి, ఏమో చెప్పలేము. ఎప్పుడు సిట్యుయేషన్ ఎలా మారిపోతుందో చెప్పలేము. వాళ్ళెలాంటి వాళ్ళనేది మీకు తెలీదు. తెలియకుండా వాళ్ళతో కనెక్ట్ అయిపోయి అండ్ లేనిపోని ఇష్యూస్ తెచ్చుకొని, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, లైఫ్ అంతా పాడు చేసేసుకొని, ఒక్కొక్కరికి కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే అవి క్యూర్ కూడా అవ్వవు. ఎంతో కమ్మగా 70, 80, 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఇక 50లోనే స్పాట్ 50, 40, 30స్‌లోనే వెళ్ళిపోతారనమాట. ఇంక నేను క్లియర్‌గా అంతకంటే ఎక్కువ చెప్పను. ఎందుకలా మంచి లైఫ్‌ని ఎందుకలా చేసుకుంటున్నారు? చాలా మంచి లైఫ్. మంచిగా వెళ్తే లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా అనమాట. కానీ ఇలాంటి చెత్త పనులు చేస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ, మిమ్మల్ని చూసేవాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ, అండ్ తర్వాత మీకు లేనిపోని హెల్త్ రోగాలు తెచ్చుకొని, లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. నేను స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పాను చూసారా మీరు? సో, అంటే వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మీరొక పర్సన్ దగ్గర ఆగిపోయారు చూసారా లవ్‌తో. మీలో కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉంది. ఉంటేనే మీరు ఈరోజు వాళ్ళు మిస్ అయితే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అంటే మీకు ఉంది. ఆ ఫీల్ ఉంది. అది గమనించుకోండి. లైఫ్‌లో ఎప్పుడు కూడాను ఒకరిని లవ్ చేస్తే మీరు జీవితాంతం వాళ్ళతో ఉండటానికే ట్రై చేయండి. వీలైనంత వరకు ఎన్ని గొడవలొస్తున్నా, ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఏడుస్తున్నా, అరుస్తున్నా ఏం జరిగినా కూడాను. ఎందుకంటే మీకున్న ఇష్టం ఉంటుంది చూసారా? ఆ ఇష్టం వల్ల అవతల వాళ్ళు తప్పులు చేసినా, చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించేస్తారు. ఆ ఇష్టం అలాంటిది అనమాట. ఆ పర్సన్‌ని దూరం చేసుకోలేక. అలాగే ఇక్కడ కూడా మీరు ఇలాంటి కొన్ని నెగెటివ్ పనులు చేసి దానివల్ల ఏం హ్యాపీ ఉండదు. అనుకుంటారు. నేను చెప్పాను చూసారా? టెంపరరీ మాత్రమే అది. జీవితాంతం హ్యాపీనెస్ రాదది. సో, అండ్ మీకెవరికైనా ఇలాంటి నెగెటివ్ థాట్స్ ఉన్న అబ్బాయిలు ఎవరైనా ఉంటే మేబీ చేంజ్ అవుతారనే థాట్‌తో నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో, మీరెలా ఉండాలి అనుకుంటున్నారు? మిమ్మల్ని నలుగురు రెస్పెక్ట్ చేయాలి. అండ్ మీతో మంచిగా మాట్లాడాలి. సో, అండ్ కొంతమంది ఇలాంటి వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీకెలా అనిపిస్తుంది అలా ఉన్నప్పుడు? ఎప్పుడు కూడాను బ్యాడ్‌గా మాట్లాడుతూ, బ్యాడ్ ఆలోచనలు నింపుకొని, అనుకోని ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకొని ఉంటారు చూసారా? వాళ్ళదసలు లైఫ్ కాదది. అది లైఫే కాదు. ఆ లైఫ్ మిడిల్‌లోనే ఎండ్ అయిపోతుంది. మీకు తెలుసో లేదో కానీ. సో, అండ్ దయచేసి ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న గైస్ చేంజ్ అవ్వండి కొంచెం. ఒకరిని ఇష్టపడండి. లవ్ చేయండి. మ్యారేజ్ చేసుకోండి. కష్టమో, నష్టమో కొట్టుకుంటారో, తిట్టుకుంటారో వాళ్ళతోనే ఉండండి. అంతేకానీ వేరే వేరే ఇలా చేయమాకండి. అది కరెక్ట్ కాదు. సో, అది వన్స్ థింక్ చేయండి. అండ్ మీకోసం మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైనా కానీ. మీరు హెల్తీగా ఉండాలి. మీరు హ్యాపీనెస్‌తో ఉండాలి. అండ్ మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు కొంచెం బయటికి రావాలి అనే థాట్‌తో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో ఇంక ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో హెల్ప్ అయిందో లేదో కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. మీకేమైనా ఫర్దర్‌గా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నాకు పర్లేదు. మాకు ఇలాంటి వీడియోస్ కావాలి అండ్ మాకు మోటివేషనల్‌గా చాలామంది అడుగుతున్న ఏమంటారు క్వెషన్ కాదు అది. డౌట్ ఏంటి అంటే మోటివేషనల్‌గా కూడా మాకు ఎక్కువ వీడియోస్ చేయండి. మాకు లైఫ్‌లో మేమేదో డౌన్ అవుతున్నాము అని, లేదా ఒక లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, బాగా డిప్రెస్ అయిపోతున్నాము. సో, మీ వీడియో చూసినప్పుడు కొంచెం మాకు ఉంది ఇంకా లైఫ్ మేము బెటర్ అవ్వగలము అనే ఒక పాజిటివ్‌గా అనిపిస్తుంది మాకు. సో, కాబట్టి మీరు ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తుండండి. మోటివేషనల్‌గా అని కూడా చెప్తున్నారు నాకు. అండ్ డెఫినెట్‌లీ అండి ఖచ్చితంగా చేస్తాను. నిజంగా నాకు చాలా హ్యాపీ అనమాట. ఒక పర్సన్ ఒక బాధలో నుంచి కొంచెమైనా చేంజ్ అయ్యి బయటకొచ్చారు నా వీడియో చూసిన తర్వాత అంటే, నాకు అంతకంటే ఏం కావాలి అనిపిస్తది వీడియోస్ కొన్ని చూసినప్పుడు. సో, మీకు ఏం వీడియోస్ కావాలి ఎలాంటివని చెప్పండి. మంచిగా నలుగురికి ఉపయోగపడతాయి ఈ వీడియో అంటే నేను ఖచ్చితంగా చేస్తానండి. అండ్ ఇంక ఇది వీడియో అండ్ ఇన్‌స్టా మెయిల్ ఐడీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ఈ వీడియోలో మిస్ అవ్వదు ఉంటుంది.